the copper sulfate is reacting with the iron and forming the iron sulfate leaving behind the copper. And the same way we are seeing the reaction of copper sulfate with the zinc, which is forming the zinc sulfate and copper. And today this reaction will be shown by the Lavia and Sophia. Okay, they start doing it. First take copper sulfate. See, they are taking the copper sulfate in 2 beakers with the help of the spatula. Okay, take this one. This one is, you can take this one. Like this. Okay, in this also, we are taking the copper sulfate. So what is this one? This one, which salt it is? Copper sulfate. Blue color lo unnadi e salt amma? Copper sulfate. So add water to that. Add water. అమ్మ అంత ఎక్కువ పోసేస్తే డైల్యూట్ అయిపోతుంది. ఓన్లీ కొంచెమే పోయాలి. ఇఫ్ యూ యాడ్ మోర్ వాటర్ నో విల్ గెట్ డైల్యూటెడ్. స్టిర్ వెల్. స్టిర్ చేయడం అంటే ఏంటి? కలపడం. సో ఎంతవరకు కలపాలి? టిల్ ఇట్ గెట్స్ డిజాల్వ్. డిజాల్వ్ అంటే కలిపోయేదాకా కలపాలి. సో దే ఆర్ స్టిర్రింగ్ దట్ వన్ till all the salt, copper sulfate salt gets dissolved. Okay. Right. What is this one? దీని మీద ఏముంది చెప్పండి అందరూ? జింక్ మెటల్ ఉంది. అండ్ మన నేనేం చేశానంటే నేను ఒక ఐరన్ కీ తీసుకొచ్చాను. ఐరన్ కీ తీసుకొని వచ్చాను. సో ఇక్కడ మన రియాక్షన్ ఏంటి? Copper sulfate reacting with the iron, copper sulfate reacting with the zinc. So మనం ఇప్పుడు చూద్దాం ఈ రియాక్షన్ జరిగి మనకి ఏం వస్తుందని మనం చూద్దాం. సో ఒక దాంట్లోనేమో వేసేస్తున్నాను. ఏం వేసాను? ఇది ఐరన్ కీ వేసాను. ఇంకొక దాంట్లోనేమో జింక్ మెటల్ వేస్తున్నాను. ఇంకొంచెం పౌడర్ యాడ్ చేయండి. యాడ్ చేసి కలపండి. సో దట్ రియాక్షన్ విల్ బి వెరీ గుడ్. యాడ్ చేయండి పౌడర్ యాడ్ చేయండి. మనకి బాగా రియాక్షన్ రావాలంటే కాపర్ సల్ఫేట్ డైల్యూట్ చేయొద్దు. రైట్. కలపండి కరగాలి కదా అది. కలపండి, రియాక్షన్ అవుతుంది, ఏం కాదు. This reaction it will take 2 to 3 hours అవుతుందమ్మా. So it will take 2 to 3 hours. 2 to 3 hours కి మనకి ఏమవుతుంది? What will happen after the reaction? What will happen? Copper will be getting deposited on the surface of the iron. So ఈ రియాక్షన్ జరిగే ఏమవుతుందంటే ఐరన్ సల్ఫేట్ అండ్ కాపర్ ఇస్ ఫార్మ్. సో చూద్దాం. మనమైతే వేసాము. మనకి యాక్చువల్గా ఈ రియాక్షన్ నేను ముందే చేశాను. ఆల్రెడీ మనం చేసాం కదా ముందు. సో ఆఫ్టర్ 2 to 3 hours ఏమైందంటే ఇలా నా దగ్గర 2 కీలు ఉన్నాయి. ఒక కీని ఆల్రెడీ, ఎందుకంటే దిస్ రియాక్షన్ విల్ బి టేకింగ్ 2 to 3 hours ఆఫ్ టైం. సో మనకు ఒకటే పీరియడ్ ఉంటుంది కదా. ఓకే, మనం కావాలంటే టుమారో యూ కెన్ అబ్జర్వ్ ఇట్. బట్ ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ల్యాబ్. అండ్ ఆఫ్టర్ 3 to 3 hours ఈ ఐరన్ కీ మీద మీకు ఎలా కనిపిస్తుంది? మొత్తం కాపర్ ఐరన్ కనిపిస్తుంది కదా. సో ఇలా కాపర్ కోటింగ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. Okay, so what is this reaction? The iron is getting reacted with the copper sulfate and forming the iron sulfate, and copper is getting deposited on the surface of the iron key. Okay, ఉంచండి అలాగే ఉంచండి. మనం ఒక 2 to 3 hours కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతైనా మనకి కొంచెం అనేది కాపర్ అనేది యూ కెన్ ఏబుల్ టు సీ ద కాపర్. ఇలా మనకి కాపర్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇది సేమ్ కి నేను తీసుకుంది. కాకపోతే దిస్ రియాక్షన్ విల్ టేక్ హౌ మెనీ 2 to 3 hours పడుతుందని చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు మనకంత టైం లేదు కాబట్టి సో ఇది ముందే చేసి తీసుకొచ్చాను. ఓకే.